ఏ ఇన్ఫర్మేషన్ కావాలి? నాకే ఇన్ఫర్మేషన్ కావాలో మీకు చెప్పాలంటే ముందు మీరు ఈ ఫోటో చూడాలి. పోనీ నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ డబ్బుతో దొరుకుతుందా? మైండ్ యువర్ టంగ్ మేడం. డబ్బు కోసమే కదా ఇంత డ్రామా. అనవసరంగా మాట్లాడకండి. బయటికి వెళ్ళండి. రేయ్ వీళ్ళ బయటికండి. ఇక నుంచి కలలు కనొద్దని చెప్పడానికి ఫోన్ చేశాను. చేసుకున్న ప్లాన్లు క్యాన్సిల్ చేసుకోమని చెప్పడానికి చేశాను. అంటే నా పెళ్లిని క్యాన్సిల్ చేయడానికి కావలసిన అస్త్రం దొరికేసిందనమాట. కంగ్రాట్స్ అత్త. నిజంగానే దొరికిందల్లుడు. మనం ఆడే చెస్ ఆల్మోస్ట్ క్లైమాక్స్ కొచ్చేసింది. ఓహో, భద్రావతత్త అభి అల్లుడికి చెక్ పెట్టబోతోంది. భద్రావతి గెలవబోతోంది. ఆల్ ది బెస్ట్ అత్త. ఈ మాట నీ చెవిన వేస్తే కాస్త కంగారు పడి చెమటలు పట్టి ఆలోచిస్తూ ఉంటావు కదా, అందుకే చెప్పాను. అత్త అత్త, రెండు వైపులా నువ్వే ఆడేసి గెలుపు నీదే అనుకుంటున్నావు. పరుగు పందెంలో ఒక్కదానివే పరిగెత్తేసి గెలిచాను అనుకుంటున్నావు. నీది అమాయకత్వం, వెరితనమో అర్థం కావట్లేదత్త. అసలు నాకు అపోజిషనే లేదత్తా. అవునల్లుడు, నేను ఒక్కదాన్నే ఆడుకుంటున్నాను. నేను ఒక్కదాన్నే పరిగెడుతున్నాను. ఎలా గెలిచినా గెలుపు గెలుపే కదా అల్లుడు. నా గెలుపుతో ఎంతమంది ఓడిపోతున్నారో త్వరలో నీకే తెలుస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. నీ ఎదురుచూపులకి తెరదించే సమయం వచ్చేసింది అల్లుడు. సూపర్. ఇంకేదైనా చెప్పాల్సిందిందా? అతి త్వరలో కలుద్దాం. ఆల్వేస్ వెల్కమ్ అత్త. థ్యాంక్స్ అల్లుడు. బాయ్ అత్త. బాయ్ అల్లుడు.
ఏమైంది గాయత్రి? ఆ కుర్చీలో కూర్చోదు లే. ఏ ఎందుకు? ఇది చాలా కంఫర్ట్ గా ఉంది, ఊగుతుంటే చాలా బాగుంది. అయ్యో నేను చెప్పేది విను, ముందు అందులో నుంచి లే. హే కూల్ 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 కూల్. ఇలాగే ఊగుతుంది. ఇలాగే ఊగడమేంటి? అది కాదు వంశీ, అర్ధరాత్రి సమయంలో నేను ఆయన నిద్రపోతున్నప్పుడు ఎవరో కదిలించకపోయినా ఇలాగే ఊగుతూ ఉంది. ఈ మధ్య హారర్ సినిమాలు చూస్తున్నావా ఏంటి? నిజం వంశీ. ఇంకో విషయం ఏంటంటే రాత్రి సమయంలో ఇంట్లోకి ఎవరో వస్తున్నారు. జోక్ లేక గాయత్రి. సీరియస్ గా చెప్తున్నాను, నేను ఆ మనిషి తాలూకా నీడని కూడా చూశాను. నిజంగానా? అవును, మీరు డోర్ సరిగా క్లోజ్ చేసుకుని నిద్రపోతున్నారా? 1కి 4 సార్లు చూశాను. అలాంటప్పుడు ఏ మనిషి లోపలికొచ్చే అవకాశమే లేదే. నా మాట నమ్ము వంశీ. ఓకే ఓకే, నమ్ముతాను, నీ మాటే నమ్ముతాను. ఎందుకంటే షాడోని చూశానంటున్నావు కదా. ఆయన మాత్రం నమ్మట్లేదు. ఏమంటున్నాడు? నాది ఊహ అంటున్నాడు, ఏవేవో కథలు చెప్తున్నాడు. హ్మ్, వాడితో ఇదే ప్రాబ్లం. మనం అవును అంటే వాడు కాదు అంటాడు, మనం కాదు అంటే వాడు అవును అంటాడు. నలుగురిది ఒక దారైతే నా ఒక్కడిది ఒక దారి అంటాడు. వాడికి ఈగో ప్రాబ్లం. తన మాటే పైనుండాలంటాడు. అంతా వాడికే తెలుసు అనుకుంటాడు. పెద్ద మేధావినని ఫీలింగ్. ఈడియట్కి బుద్ధి లేదు. భార్య భయపడుతుంటే ఏం చేయాలో ఆలోచించాల్సింది పోయి ఊహ అని సింపుల్ గా కొట్టి పారేస్తాడా? ఏది ఏమైనా ఈ మధ్య వాడిలో చాలా మార్పు వచ్చింది. యూజ్లెస్ ఫెలో. ఏంటి వంశీ మా ఆయన గురించి అలా మాట్లాడుతున్నావు? నీ మాట నమ్మనప్పుడు తిట్టినా మరి. నేను నమ్మినా నమ్మకపోయినా నీకు తిట్టాల్సిన అవసరం ఏముంది? ఎవరి అభిప్రాయం వాళ్ళది. మాట్లాడడానికి అవకాశం ఇస్తే భార్యాభర్తల్ని విడదీసే రేంజ్ లో మాట్లాడుతున్నావు. ఇదేంటి రివర్స్ లో వస్తుంది? బెస్ట్ ఫ్రెండ్ వి కదా, ఆయన గురించి నాకంటే ఎక్కువ నీకే తెలియాలి కదా. అవునవును, నీకంటే ఎక్కువ నాకే తెలుసు. మరెందుకలా మాట్లాడుతున్నావు? ఒక సైకియాట్రిస్ట్ ఏం చేస్తాడో నేను కూడా అదే చేశాను గాయత్రి. ఇదొక ట్రీట్మెంట్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును గాయత్రి, నువ్వు చెప్పిన వెంటనే కిరణ్ చెప్పిందే కరెక్ట్, నువ్వే అనవసరంగా ఊహించుకుంటున్నావు అని నేను అన్నాననుకో, నువ్వు ఫీల్ అవుతావు. అంతేకాదు, నువ్వు నీ ఫ్రెండ్నే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు, నువ్వు కూడా అర్థం చేసుకోలేదని బాధపడతావు. అందుకే కిరణ్ని తిట్టినట్టు తిట్టి నీ మైండ్ డైవర్ట్ చేశాను. నా మీద కోపం వచ్చేలా చేసుకొని వాడి మీద అభిమానం పెరిగేలా చేశాను. ఇదే సైకలాజికల్ ట్రీట్మెంట్. తొందరపడి నిన్ను అన్నందుకు సారీ. మనలో మనకు సారీ ఏంటి గాయత్రి? ఏదేమైనా ఈ ఇంట్లో ఉండడానికి నాకు చాలా భయంగా ఉంది. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఏం భయపడకు, నేనున్నాను కదా. ఇంతకీ కిరణ్? లైబ్రరీకి వెళ్ళొస్తానని వెళ్లారు. సరే, నేను మళ్ళీ కలుస్తాను. అలాగే. వస్తాడంటావా? వాడంతట వాడే ఫోన్ చేశాడు కదా, తప్పకుండా వస్తాడు. అదిగో వచ్చుంటున్నాడు మేడం.
కూర్చోండి. నా కోసం వెయిటింగా? అవునండి. సారీ, బయలుదేరుతుంటే ఏదో చిన్న చిలకొట్టుడు దొరికింది. 2 చేతులా సంపాదిస్తారనుకుంటా. ఇంకో 2 చేతులుంటే 4 చేతులా సంపాదించేస్తా. మీ సిన్సియారిటీ నాకు నచ్చింది. జాబ్లో ఎటు సిన్సియర్గా ఉండలేం, ఉండనివ్వరు కూడా. దానికంటే మనమే రూట్ మార్చేసుకుంటే మంచిది కదా. మరి స్టేషన్లో కనిపించని 4వ సింహమే పోలీస్ అన్నట్టు ప్రవర్తించారు. మీరు స్ట్రైట్ గా వచ్చి అడిగినప్పుడు కొంచెం కంగారు పడ్డాను మేడం. ఎందుకంటే కనీసం కంప్లైంట్ కూడా తీసుకోకుండా వదిలేసిన కేసు కాబట్టి. మీరు బయటికి వెళ్లి మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత అర్థమైంది ఆ అమ్మాయికి జరిగిన ఇన్సిడెంట్ తో మీకు చాలా అవసరం ఉందని. అప్పుడే అనుకున్నాను త్వరలో మీతో ఏదో డీల్ సెట్ కాబోతోందని మేడం. అలా అని చెప్పి స్టేషన్లో అందరి ముందు ఓపెన్ కాలేను కదా మేడం. ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి. చెప్పే ముందు డీల్ మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. ఎంత కావాలంటే అంత తీసుకో. బార్గెనింగ్ లేకుండా రీజనబుల్ గా సింగిల్ వర్డ్ తో ఓకే చేశారు. ఐఎమ్ సాటిస్ఫైడ్. స్ట్రైట్ గా పాయింట్ లోకి వచ్చేస్తాను. లాస్ట్ మంత్ 5th మండే నైట్ 10:30కి మీరు చెప్పిన శ్వేత నా స్టేషన్కి వచ్చింది. ఏం చెప్పిందంటే ಎಸ್ಐ ನಂಜುಂಡಸ್ವಾಮಿ ಬಂದಿದ್ದಾರೆ. ಏನು ಪ್ರಾಬ್ಲಮ್? ಹೇದು ನಿಮ್ಮನೆ ಕೇಳಿದು ಶ್ವೇತಾ ಚೈನ್ ಸ್ನಾಚಿಂಗ ಪ್ಲೀಸ್. ATM ದಲ್ಲಿ ಅಟ್ಯಾಕ ಏನಾಯ್ತು? ಮುಂದೆ ಅಳುವುದು ನಿಲ್ಲಿಸಿ ಮ್ಯಾಟ್ರ್ ಹೇದು. ఏంలే ఇవాళ గోలు? సార్ అసలు యాక్చువల్లీ ఏం జరిగిందంటే తెలుగు వాళ్ళ మీరు ముందే చెప్పొచ్చు కదా. ఐ నో తెలుగు వెరీ వెల్. మా 4 ఫాదర్స్ విజయనగరంలో ఉండేవాళ్ళు. నేను కూడా చాలా ఏళ్ళున్నాను. విషయం ఏంటో చెప్పండి. చెప్పు శ్వేత. సార్ మాది ఆంధ్రప్రదేశ్లోని భీమవరం. కంపెనీ సెమినార్ కోసం బెంగళూరు వచ్చాం. కంపెనీ పేరేంటి? ఏ ఏరియా? ఏ స్ట్రీట్? విఆర్కే ఇండస్ట్రీస్, బస్వన్గుడి ఏరియా, మంజునాథ స్ట్రీట్ సార్. అనుకోకుండా వెహికల్ మిస్ అయింది. ఆటో కోసం వెళ్తుంటే ఒక బంగ్లా దగ్గర ఒక అమ్మాయి అరుపులు వినిపించాయి. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక అతను 14-15 ఏళ్ల అమ్మాయి మీద మానభంగ ప్రయత్నం చేస్తున్నాడు. ఆ అమ్మాయిని సేవ్ చేశాను. గుడ్, వెరీ గుడ్. ఊరు కాని ఊర్లో, వేళ కాని వేళలో ఒక అమ్మాయిని మగాడి కంటే ఎక్కువగా డేర్గా సేవ్ చేశావు. ఐ లైక్ యువర్ గట్స్. కానీ
నన్ను నేను కాపాడుకోలేకపోయాను సార్. వాట్? అవును సార్, ఆ దుర్మార్గుడు నా ఫ్రెండ్ని బలి తీసుకున్నాడు. ఓ మై గాడ్. వెరీ సాడ్. ఒక అమ్మాయి స్టేషన్కి వచ్చి ఇలాంటి పరిస్థితి చెప్పుకోవాల్సి రావడం నిజంగా దురదృష్టం. నాకెలాగో న్యాయం జరగదు. నేను పోగొట్టుకున్న దానిని నేను తిరిగి తెచ్చుకోలేను. కానీ కానీ నాలాంటి మరో ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదనుకుంటే మీరు వాడికి పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలి. మీ పేరేంటి? శ్వేత. శ్వేత, ఎక్కడో అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ ఇది. అయినా ఈ మధ్య రేప్ అటెంప్ట్స్ చాలా ఎక్కువైపోయాయి. మీ సేఫ్టీ మీరే చూసుకోవాలి. ప్రతి అమ్మాయికి సెక్యూరిటీ కల్పించాలనుకుంటే ఒక్కో అమ్మాయి వెనుక ఒక్కో పోలీస్ ఫాలో అవ్వాలి. దట్స్ ఇంపాసిబుల్. అతనెవరు? తెలీదు. అతని పేరు? తెలీదు. ఏం చేస్తుంటాడు? తెలీదు. అతను ఊరు? తెలీదు. ఎవరి తాలూకా? తెలీదు. మీరిప్పుడు ఎవడో తెలియని అన్నోన్ పర్సన్ మీద కేసు పెడతారు. మేం కేసు ఫైల్ చేస్తాం. కేసు ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేస్తాం. ఒక్కసారి కేసు స్టార్ట్ చేసిన తర్వాత మేము అవసరమైనప్పుడల్లా మిమ్మల్ని స్టేషన్కి పిలుస్తుంటాం. మీరు ఎక్కడున్నా సరే స్టేషన్కి రాక తప్పదు. పైగా ఇలాంటి కేసుల్లో 100కి 99% అమ్మాయిలకి న్యాయం జరగదు. ఒక పోలీస్ ఆఫీసర్గా నేను ఈ విషయం మాట్లాడకూడదు, బట్ దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఇంకో విషయం ఏంటంటే, ఎంక్వైరీ పేరుతో పోలీసులు మాటిమాటికి మీ ఇంటికి వస్తారు. మీడియా వస్తుంది, అందరికీ తెలిసిపోతుంది. మీ వాళ్లే శ్వేత చెడిపోయింది అంటూ ఉంటారు. ఇదంతా అవసరమా చెప్పండి? నా మాట విని అన్నీ మర్చిపోయి మీ ఇంటికి వెళ్ళిపోండి. అలా అని నేనేం చేసిన వాళ్ళని వదిలేస్తే వాడు మళ్ళీ మళ్ళీ ఇలాంటివి చేస్తూనే ఉంటాడు సార్. అలాంటి వాళ్ళు వదలకూడదు. వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. వాడిని నా చేతులతో చంపేయాలి. ఆగను. వెంటనే వెళతాను. నీ ఇంటికి కాబోయే రెండో కోడలు నీ ఇంట్లో దీపం పెట్టే అర్హతని కోల్పోయిందని ఆ రఘురాంతో చెప్తాను. నువ్వు దేవతాని పొగిడిన నీ కోడలు అపవిత్రమైపోయిందని ఆ శకుంతలతో చెప్తాను.